స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. గెలిచిన సర్పంచుల్ని కొనుగోలు చేసి తమ పార్టీలో వేసుకునే ప్రయత్నాలు ఇతర పార్టీలు చేస్తున్నారని చిల్లర రాజకీయాలు మానుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నూతనంగా గెలిచిన బీజేపీ సర్పంచులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడారు. గెలిచిన సర్పంచులను తమ పార్టీలోకి రావాలంటూ 5 నుండి 10 లక్షలు ఆఫర్ చేస్తున్నారని ఇదెక్కడి రాజకీయమని కామెంట్ చేశారు. ప్రజలు బీజేపీ పార్టీపై విశ్వాసంతో మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్, శనిగరం, గుణపర్తితో పాటుగా పలు గ్రామాల్లో సర్పంచులను గెలిపించారని వారి నమ్మకానికి అనుగుణంగా రేపు గ్రామ పంచాయతీలో పాలన ఉండబోతుందని తెలిపారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కమలాపూర్లో, శనివరంలో, ఇందేలో, గుణపర్తిలో గెలిపించడమే కాకుండా 5 గ్రామాలలో అది కేశవాయిపల్లె కావచ్చు, కాణిపర్తి కావచ్చు, ఇవాళ గోపాలపురం కావచ్చు, మానవపేట కావచ్చు, నేరల కావచ్చు, ఇట్లా అనేక గ్రామాలు జనరల్గా ఈ ఎన్నికలు ప్రజలతో ఆ నాయకుడు ఉండే వ్యక్తిగతమైన సంబంధాలను ఏర్పడింది. తదుపరి వారి వెనుక ఉన్న నాయకుడు, వారి పార్టీ, ఇవన్నీ కలగలిసి నిజమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తప్ప చాలా గ్రామాలలో ఈ ఎన్నికైనా పోటీ చేస్తాం, నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరితో చెప్పేసి అక్కర్లేదు చెప్పి చాలా గ్రామాలలో పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ పోటీ చేశారు. వాళ్ళకు నమ్మకం ఉన్న, విశ్వాసం ఉన్న నాయకులతోటి ఒక నిమిషం 2 నిమిషాల వీడియోని సపోర్ట్ అడిగింది తప్ప అంతకంటే మిక్కింది. అయినా మేము వీడియోలో సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కూడా గెలిచింది. గెలిచిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనుక ఆయనతో పోతా అంటే భాజపా ఎన్నికల ముందే మేము మీ అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం లేదు. కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముందుగా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. ఏదైనా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వన్గా ఉంది, రాజు ఉన్నాడు, వచ్చి ప్రచారం చేయొచ్చు. అది ఎక్కడ పార్టీ పరమైన గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు గ్రామాలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి 50% కూడా సీట్లు రాలేదు. వాళ్ళు అనుకుంటాను మేము 50% చేసామని చెప్పి 50% కూడా సీట్లు రాలేదు. గెలిచిన వాళ్ళని ఖాతాలు వేసుకుని ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయింది. ఫుట్బాల్, మెస్సీ ఫుట్బాల్, సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి. సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి క్వార్టర్ రూపాయలు చేయడం పైసలు. కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం తన ఈవెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం ఇలా ఉత్తర తెలంగాణ ప్రజలకంతా కూడా ఏమేమించుకుంటారు.
రెండవది ఈ మధ్య వారం 10 రోజులు చూస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తుందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా ముందే చేస్తుందని చెప్పి నేను మొదటి పోసుకుంటున్నాను. హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో 40 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటే 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ పూర్తి చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని తీర్చేస్తున్నారు. మరి పేదల పట్ల అన్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు, మరి ఎన్ని ఆరోపణలు వస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నేను ఆలోచించమని చెప్పి నేను మొదటి నుంచి మర్చుకుంటున్నాను. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. మరి కొన్ని సందర్భాల్లో కోర్టులో కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేనేజ్ చేస్తున్నారు. నాకు ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లి, 97 ఎకరాల భూమి, అది ఎకరం 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది. దాదాపు 7,000 కోట్ల రూపాయల భూమి. నేను 2007 నుంచి కొట్లాడ పెట్టుకుని నేను 2021 గెలిచిన తర్వాత దాన్ని గద్దల్లాగా తనకపోయింది ఒక పెద్ద వ్యాపారి. దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుఖంగా ఉంది. అంటే 7,000 కోట్లు. ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్యాస్ సబ్సిడీలకు పైసలు లేవు, పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతభత్యాలు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసిన పాత బిల్లులు చేయడానికి పైసలు లేవు. కానీ వీళ్ళు మాత్రం ఇది చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. గట్టిగానే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఆలోచన చేయకపోతుంది. ఎవరు కాపాడుతూ వాళ్ళ పట్ల మనకి సమాధానం కావాలి. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, పెద్దలకు అండగా ఉంది వాళ్ళ ఆస్తుల కాపుల కానీ ప్రభుత్వం చేసే పని ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా, పేదల ఇల్లు కూలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టిగా చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పుకుంటున్నా, ప్రజలు సందర్భాలు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతుంది కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం. క్యారెక్టర్ నుండి కమిట్మెంట్ నుండి మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు గెలిపించాలని చెప్పి నేను విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో 25 ఏళ్ళుగా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినాం, గెలుచుకున్నాము. ఈసారి కూడా అంటే మేము 2 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ లేవని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మా మీద విశ్వాసం ఇచ్చి నమ్మకం ఇచ్చి మీరు గెలిపించారు. తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిలో మా సర్పంచ్లకు తోడుగా నేను కూడా వాళ్ళ వెంబడి ఉండి ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించారో వాటిని వమ్ము చేయకుండా నడిపిస్తామని చెప్పి కోరుతాము. గెలిపించిన ప్రజానికానికి వాళ్ళకు ధన్యవాదాలు చేస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ కమలాపూర్ గ్రామం 2,001 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరెవరు కలిసి ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు వాళ్ళ లోతులోకి పోరు. కానీ కమలాపూర్లో ఈటల కానీ ఇంకా సతీష్ పోటీ చేసినట్టు లేకపోతే ఇంకోటి పోటీ చేయడం కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటలకి ఇక్కడ సొంత ఊళ్ళో ఓడిపోయాలనేటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉగ్రాట పడదు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయం నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డలు గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి